వెల్కమ్ టు సర్కార్ ఇండియా. తిరువురు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లెల శ్రీనివాసరావు ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. తిరువురులో గంజాయి ఉంది అనడంలో వాస్తవం లేదని ఆయన ఖండించారు. మద్యం షాపుల విషయాన్ని మట్టి తోలకలపై పార్టీ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. గత రాత్రి పెద్దవరం గ్రామంలో ఇసుక ఘటన పూర్తిగా అవాస్తవమని ఆయన ఖండించారు. ఒక టీడీపీ కార్యకర్త ఇల్లు కట్టుకోవడం నిమిత్తం 2 లారీల ఇసుక చట్టబద్ధంగా బుక్ చేసుకుని తోలుకోవడం జరిగిందని మల్లెల శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా ఒక పేపర్లో వస్తున్న వార్తా కథనాలు అవాస్తవమని ఆయన ఖండించారు. కొంతమంది కోవటుల మాటలు విని స్థానిక ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు అపార్థం చేసుకున్నారని ఆయన అన్నారు. గత రాత్రి జరిగిన ఘటనను తెలుగుదేశం పార్టీ నుండి ఖండిస్తున్నామని మల్లెల శ్రీనివాసరావు అన్నారు. సాక్షి పేపర్లో సాక్షి మీడియాలో వస్తున్నటువంటి కథనాలని వాటి విధ స్వరూపాలు ఏంటంటే ముందు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ రోజున మీకు తెలియజేసేది ఏంటంటే, రాత్రి పెద్దవరం గ్రామంలో ఇసుక డంపింగ్ యార్డ్ ఉందని, అక్కడ ఇసుక డంప్ చేస్తున్నారని, అక్కడ నుంచి ఆటోల ద్వారా తెలంగాణకి ఇసుక తరలిస్తున్నారని చెప్పేసి కొంతమంది కోవర్టులు ఎమ్మెల్యే గారు సమాచారం ఇవ్వడంతో ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళి పరిశీలించారు. కానీ ఆ ఎమ్మెల్యే గారు నిజేదాలు పూర్తిగా తెలుసుకోకుండానే పార్లమెంట్ నాయకుల మీద అభియోగం వేయడం జరిగింది. అది మేము పూర్తిగా ఖండిస్తున్నాము. విషయం ఏంటంటే, రాత్రి నిజాలు పరిశీలించాల్సి వస్తే యథార్థంగా దిగుడు చూడండి, నిర్మితులు చూడండి, మీరంతా ఇల్లు కట్టుకుంటున్నారు అక్కడ. ఆ ఇసుక తాలూకా ఇల్లు గత నెల రోజుల నుంచి ప్రత్యేకంగా సిపి గారు ఎప్పుడైతే తిరువురులో ఇసుక లారీలు ఆపారో ఆ రోజు నుంచి కూడా ఎక్కడికి తిరువురు మైలవరం దాటి మైలవరం టోకెన్ ఎంచుకొని ఇసుక లారీ తిరువురు రావాలి. మీ అందరికీ తెలుసు. మైలవరం సిపి ఆఫీస్ నుంచి టచ్ లేకుండా తిరువురికి ఆ ఇసుక రోడ్ అనేది రాదు. అదేవిధంగా సిపి గారి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్తోనే చట్టపరంగానే ఇసుక రోడ్డు తెచ్చుకొని వాళ్ళు కన్స్ట్రక్షన్కి ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఆ ఇల్లు కట్టుకునేది కూడా ఒక సామాన్య కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అతను కట్టుకున్న ఇంటిని పరిశీలించి దాని నిమిత్తం ఒక 2 లోడ్లు తీసుకున్నమాట అయితే వాస్తవం. అక్కడ 2 లోడ్లు ఎటువంటి ఇల్లు కట్టుకోరండి. పోనీ డంపింగ్ యార్డ్ అక్కడ ఉందా? తరలించంగా 9 ట్రక్కులు ఇసుకోవాలని చెప్పేసి అన్నారు. ఎవరో దాన్ని ఓపించేది. 9 ట్రక్కులు వస్తుందని చెప్పి చెప్పేది, దాన్ని ఎవరు ఓపించేది. దాంతోపాటు టాటాల పెట్టి తోలేరు, మన దగ్గర వీడియోస్ దాన్ని ఎవరు ఓపించేది. కొంతమంది కోర్టులో తప్పుడు సమాచారం ఇస్తూ ఇటు పార్టీని, ఎమ్మెల్యే గారిని తప్పుదా పట్టిస్తున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా తిరువూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఇసుక మాఫియా అనేది లేదు. ఇది ఖచ్చితం. ఇటువంటి విషయాల మీద, ఇటువంటి చర్యల మీద మేము ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్తాము. పార్టీ ఎటువంటి చర్యలు తీసుకున్నా కానీ ఈ విషయాన్ని చెప్పి బహిర్గతం చేసుకోవడం కట్టాల్సిందే అని వీడియో తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఇంకోటి, తిరువూరులో గంజాయి ఉందనేది ఒక అభియోగం వచ్చింది. మన జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలనేది ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఏగల్ టీం అనే ఒక టీంని తయారు చేశారండి. ఆ ఏగల్ టీంని తయారు చేసి దాంట్లో రవికృష్ణ గారు అనే ఒక పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ని యాడ్ చేసి ఆయన ద్వారా గంజాయిని మీద ఉత్పాదన మోపుతున్నారు. అందులో భాగంగానే గత 6 నెలలుగా మన తిరువూరు నియోజకవర్గంలో 4 కేసులు పీడియాక్ట్ కింద పెట్టి 19 మంది రిమాండ్కి పంపించారు. ఆ విషయంలో మన పోలీసు వారు మనకు బాగా సహకరించారు. ఆ తర్వాత ఇవాళ వరకు గంజాయి అనే మాట తిరువురు వినిపించలేదు. అటువంటి ప్రశాంతమైన తిరువురిని గంజాయికి ఎందుకు చిత్రీకరిస్తున్నారు? ఇదంతా ఎవరి పని? దీనికి పనిచేసే కోవర్ట్లు ఎవరు? వీడియో ముందుకు వచ్చి చెప్పాలి. ఎవరో అసత్యంగా చెప్పేది ఎలా ఉంటుంది అంటే, ఊరు పేరు ఉండే చెప్పేదానికి మాట అనేస్తారు. అది ఎలా సాధ్యం చెప్పండి? పనికి ఊరు పేరు ఉండాలి కదా. ఊరు పేరు ఉంటే అది ఊరు అవుతుంది, పేరు అవుతుంది. అలా కాకుండా మాట అనేస్తున్నారు. అది అవాస్తవాలు. దీన్ని కూడా మేము పార్టీ దృష్టికి తీసుకెళ్ళాము. మొన్న పల్లాగారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన చర్య తీసుకుందని చెప్పేసి అన్నారు. ఏదైనా ఉంటే మీరు ఓపెన్గా పలానా చెప్పండి. చెప్పకుండా ఏదో ఊరు పెళ్ళిన మాట చెప్పేసి ఇంటికి వెళ్ళి కూర్చుంటే తర్వాత పార్టీ కంటే చాలా బాధపడుతున్నారండి. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తర్వాత మరొక విషయం ఏంటంటే, గత వైన్ షాపులు వచ్చిన 3 నెలలకి ఎమ్మెల్యే గారు డోర్ టు డోర్ పర్యటనలో భాగంగా వైన్ షాపులు తిరువూరులో మెయిన్ రోడ్లో ఉన్నాయండి, ఇది చట్టబద్ధంగా వెళ్తామని చెప్పేసి 3 షాపుల్ని తానే స్వతహాగా వెళ్ళి షట్టర్లు వేసేసి తాళాలు వేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్న వైసీపీ నాయకులు, తెలంగాణ నాయకులు వ్యవస్థను మేనేజ్ చేసుకొని ఆ షాపులో మార్చకుండా బిల్డులంతా నడుపుకుంటూ తిరువురు వైన్ షాపులు నడుస్తుంది.
అవి మీ పార్టీ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇంకోటి ఏంటంటే అండి, పార్టీ దృష్టికి తీసుకున్న 5 ఎంపీలు కూడా ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్ళి పార్టీ దృష్టికి తీసుకెళ్ళి వాటి మీద తగు చర్యలు తీసుకోవాలి. ఇంకా చాలా సమస్యలు ఉంది తిరువూరులో దగ్గర 3 లేఅవుట్లో గ్రావెల్ తోలుతున్నారు. గ్రావెల్ తోలేసేసి నన్ను రద్దు చేశారండి. ఎమ్మెల్యే గారి ఇంటికి కోతవేటు దూరంలో దగ్గర 300 ట్రక్కులు ఇల్లు గ్రావెల్ తోలి డంప్ చేసి ఉంది. లారీ డంప్ చేస్తున్న ఫోటో ఉందండి మా దగ్గర, చూపిస్తున్నాము. వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఎవరైతే ఈ పనులు చేస్తున్నారో వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చేస్తున్నాం. దీని మీద మేము తిరువూరు పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ఎంఆర్ఓ గారికి, మైనింగ్ డిపార్ట్మెంట్కి రిప్రజెంటేషన్ ఇస్తాము. తప్పకుండా ఈ పార్టీ దృష్టి తీసుకుని దీన్ని చర్యలు తీసుకోవాలి. అలాగే చెప్పేది ఏంటంటే, మన ఎంపీ గారు నిప్పు లాంటి మనిషి, అది మీ అందరికీ తెలుసు. ఆయన ఎటువంటి మనిషి అని, ఆయన దేనికైనా మంచిని ప్రోత్సహించాలి తప్ప ఏ రోజు చెడుని ప్రోత్సహించలేదు, చెడుని ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు ఆయన. అటువంటి విధానంలో మీ సాక్షి పేపరు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం చాలా అభ్యున్నతగా ముందుకు దూసుకుపోతుంది. ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ ఎటువంటి బురద జల్లితే పార్టీ ఇబ్బంది పడుతుందని ఆలోచించి మన కేంద్ర నాయకులు ఎంపీ కేసీ శివనాథ్ చింజీ గారి మీద ఇటువంటి తప్పుడు కథనాలు సాక్షి పేపర్ రాస్తూ ఉందండి. చింజీ గారు ఎంపీ గారి కార్యాలయం అంటారు, ఎంపీ గారు అంటారు, పేరు చెప్పండి, అట్లా ఉంటుంది వాళ్ళ కథనాలు. దాంట్లో ఇవాళ అన్నది మన బాబు అవ్వచ్చు, మొన్న పెన్షన్ అవ్వచ్చు, మన కుటుంబాలకు భర్త చనిపోతే భార్య వెంటనే పెన్షన్ అవ్వచ్చు, ఇవన్నీ రిలీజ్ అయినప్పటికీ 100 మంది పెన్షన్ అయితే రిలీజ్ అయితే చూడరండి పార్టీకి సాక్షి పేపర్. ఒకరు రాకపోతే వాళ్ళు పట్టు కూర్చుంటారు. దేనికైనా ఒక మేనేజ్మెంట్ ఉంటుంది, ఒక వ్యవస్థ ఉంటుంది, అది పనిచేస్తుందండి. ఆ పనిచేసే దాని ప్రకారంలో వస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగా మేము చెప్పేది ఏంటంటే, మళ్ళీ చెబుతున్నాము, ఎంపీ గారి ఆఫీసులు కానీ ఎంపీ గారి ఇంటి కానీ తప్పుడు కథనాలు చేస్తే మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. అది మీ అందరి ముందు చెబుతున్నాను. మళ్ళీ సాక్షి పేపర్ మరీ చెబుతున్నానండి, మీరు ఒక పాంప్లెట్లా కాకుండా ఒక పేపర్లో వాడటం అలవాటు చేసుకోవాలి. సాక్షి చేసే పాంప్లెట్, ఇట్ ఈజ్ నాట్ పేపర్. దాన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ జరిగిన వెంటనే నిన్న కూడా ఒక భూతత్వంలో ప్రశ్నించారు ఈ పార్టీ. నిధులు తెలుసుకోవాలి కదా, ఆ నిధులు వాస్తవంగా ఇదంతా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చేది వైసీపీ కోవాలి. వాళ్ళు